सर स्टैंड स्टैंड सर కలిపి ఎంబై కాంత్ కుమార్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ బాషా గారు, ఇన్స్పెక్టర్ గారు, పోలీస్ అంతా కలిసి ఈరోజు ఒక ర్యాలీ, హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈరోజు జేఎంఎస్కేలు, మహిళలు ప్లస్ విలేజర్స్ మొత్తం ఎవరో ఉన్నారో టౌన్లో వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రామ్, ఎందుకంటే మహిళలు పాల్గొని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. అది ఈరోజు జరుగుతుంది. ఈ మధ్యకాలంలో లాస్ట్ నేను వచ్చినప్పటి నుంచి ఒక 4 monthsలోనే వితౌట్ హెల్మెట్ సుమారు ఒక 5 to 6 డెత్స్ అయ్యాయి సబ్ డివిజన్లో. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ వాల్యూ ఇప్పుడు తెలియదు, యాక్సిడెంట్ అయినప్పుడు, హెడ్ ఇంజరీ అయినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. సేఫ్గా ఉండండి, మీ కుటుంబాన్ని కూడా సురక్షితంగా ఉంచండి, మీరు బాగుండండి. ఎందుకంటే ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం మొత్తం బజార్లో పడిపోతుంది. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రాంగ్ రూట్లో వెళ్ళొద్దు, హెల్మెట్ పెట్టుకోండి, ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయొద్దు. చాలా యాక్సిడెంట్స్ రాంగ్ రూట్లో వెళ్ళడం వల్లే జరుగుతుంది. మనం ఏదో కక్కుర్తిపడి ఒక 500 మీటర్లకు ఎందుకు పోవాలి అంత దూరం ఆపోజిట్లో పోదాం అనుకుంటే ఖచ్చితంగా అది ప్రాణానికి తెగించి ప్రాణం పరంగా పెట్టి చేసే ప్రయాణం 500 మీటర్లు. దయచేసి 1 way నుంచి పోవద్దు, తిరిగి యూటర్న్ ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి పోండి. ముఖ్యంగా ఈ దొరపల్లె బ్రిడ్జ్ దగ్గర చాలా జరుగుతుంది. హై మొబైల్ మా వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి చెప్తున్నారు, ప్రొజెక్టర్ ద్వారా విలేజ్లో కూడా చెప్తున్నాము. ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించండి, దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించండి, మీరు సురక్షితంగా ఉండండి, మీ కుటుంబాన్ని కూడా సురక్షితంగా ఉంచండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మనము ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ చేస్తున్నాము. ఈ బైక్ ర్యాలీ ఎందుకు చేస్తున్నాం అంటే, ప్రతి సంవత్సరం కూడా బైక్ ర్యాలీ తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గత సంవత్సరం 2024 తీసుకుంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే 18,000కు పైగా యాక్సిడెంట్స్ అయ్యాయి. అంటే అన్ని రకాల వాహనాలు 18,000కు పైగా యాక్సిడెంట్స్ అయ్యాయి. ఇందులో 7,000 మంది చనిపోయారు, 20,000 మంది దాకా తీవ్ర గాయాలయ్యాయి.
ఇన్ని యాక్సిడెంట్స్ లో ఇన్ని రకాల వెహికల్స్ ఉంటే ఒక్క 2 వీలర్ మాత్రం ఇందులో 40% ఉన్నాయి. అన్ని రకాల వెహికల్స్ 2 వీలర్ 40%, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎన్ని 2 వీలర్స్ యాక్సిడెంట్స్ అవుతున్నాయని. సో ఈ యాక్సిడెంట్స్ లో మేజర్ గా ఈ హెడ్ ఇంజరీ, అంటే ఈ తలకి మనము హెల్మెట్ లేనందువల్లనే వీళ్ళు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన అవగాహన కోసం ప్రతిసారి మనం ఎన్నిసార్లు ఈ ర్యాలీలు నిర్వహించినా ఇందులో తప్పనిసరిగా హెల్మెట్ ర్యాలీ ఉంటుంది. ఈ హెల్మెట్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇందాక మన డిఎస్పీ సార్ గారు చెప్పినట్టు అందరూ హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించండి, మీ ప్రాణాలని కాపాడుకోండి.